నుంచి మనం హయ్యర్ హైస్ ప్యాటర్న్లో వెళ్ళిపోతుంది. హైయర్ ప్యాటర్న్ ఇలాగా. సో ఇక్కడ మనకి బుల్లిష్ క్యాండిల్ వస్తుంది. సో ఇక్కడ మనకి ట్రేడ్ దొరికిద్దేమో చూద్దాం. ఇక్కడ కనుక మన స్టాప్ లాస్ కనుక మనకు వర్కౌట్ అయితే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుందాం. స్కాల్పర్ మోడ్ 250 క్వాంటిటీ తీసుకుందాం. స్టాప్ లాస్ 259 10 పాయింట్స్ పడుతుంది, చూద్దాం. యా స్కాల్పర్ మోడ్ 250 బై అండి, బై చేశాను. మన స్టాప్ లాస్ వచ్చేసి మనకి ఇక్కడే పెట్టేస్తాను నేను. అరౌండ్ 258 దగ్గర పెట్టేస్తాను నేను స్టాప్ లాస్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. టార్గెట్ కూడా నేను ఎక్కువ తీసుకోనండి. టార్గెట్ కూడా 1:1 మించి ఈ మార్కెట్లో నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. యూ కెన్ సీ ఇక్కడ నుంచి టార్గెట్ వచ్చేసి నేను అరౌండ్ 10 పాయింట్స్ కూడా లేదు, 10 పాయింట్స్ ఆర్ 37 పాయింట్స్, చూద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ మూవ్స్. ఇది వచ్చేసి మన స్టాప్ లాస్. ఈ జోన్ కింద, ఈ ట్రెండ్ లైన్ కింద కనుక మనకి క్లోజ్ అయితే నేను ఇక్కడ స్టాప్ లాస్ బుక్ చేసుకుంటానండి. ఓకే, ఈ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇక్కడ కానీ రిజెక్షన్ రాకుండా ఉంటే మన స్టాప్ లాస్ హిట్ అవ్వదు. స్టాప్ లాస్ 11 పాయింట్స్ అవుతుంది. $20 పాయింట్స్ టార్గెట్ ట్రై చేద్దాం. యూ కెన్ సీ ఈ జోన్లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ జోన్లో మనకి బయింగ్ వస్తూనే ఉంది 1 2 3 టైమ్స్. ఇన్ కేస్ కనుక ఇది కూడా బ్రేక్ అవుతుంటే మాత్రం నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ హోల్డింగ్ ఆఫ్టర్ ద స్టాప్ లాస్. ఇది కూడా హిట్ అయిన తర్వాత కూడా అంటే మనం ఓకే 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 సెల్ చేస్తున్నానండి. ఇంకా స్టాప్ లాస్ హిట్ అయింది మనకి ఇక్కడ. యూ కెన్ సీ అండి, ఇదే జోన్ నుంచి మనకి మళ్ళీ రెండోసారి కూడా మనకి బయింగ్ వస్తుంది. సో నేను ఇక్కడ మళ్ళీ బై తీసుకుంటున్నాను ఇదే క్వాంటిటీ. మనకి క్యాండిల్ క్లోజ్ అయింది, బుల్లిష్ క్యాండిల్.
ఇంత మంచి బుల్లిష్ క్యాండిల్ తర్వాత కూడా, ఇంత ప్రాఫిట్ చూపించిన తర్వాత కూడా ఇంకా మనకి ఇంత రిజెక్షన్ వస్తే ఎలా అండి? ఇన్ కేస్ ఈ రిజెక్షన్ వచ్చేస్తే మాత్రం నేను ఇక్కడ స్టాప్ లాస్ బుక్ చేసుకుంటాను. స్టాప్ లాస్ ఆర్డర్ మీద రెడీగా ఉంచానండి నేను. సిస్టమ్‌లో స్టాప్ లాస్ పెట్టుకోవడం బెటర్. 1700 లాస్. రిజెక్షన్ వచ్చేస్తుందండి. బుక్ చేసుకున్నాను. నా రిస్క్ క్యాపిటల్ అయిపోయిందండి ఈరోజు ట్రేడ్స్‌లో. బట్ ఎందుకు తీసుకుంటున్నానంటే ట్రేడ్, ఇది నా ట్రేడ్ అండి. ఈ ట్రేడ్‌ని మాత్రం నేను అసలు వదిలిపెట్టను. నా సపోర్ట్ రెసిస్టెంట్‌గా మారినా, రెసిస్టెంట్ సపోర్ట్‌గా మారినా గానీ, ఇలాంటి ట్రేడ్స్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఆ రోజు ఎంత లాస్‌లో ఉన్నా తీసుకుంటాను. ఆ ట్రేడ్స్ నేను ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాను. ఎందుకంటే జీరో కాస్ట్ టు కాస్ట్. రూపాయి కూడా నేను ఇవ్వకుండా నేను ఆ ట్రేడ్‌ని 20 పాయింట్స్, 30 పాయింట్స్ బుక్ చేసుకుంటాను స్కాల్పింగ్‌లో. సో, చూద్దాం. ఆల్మోస్ట్ ఓకే. నైస్ మూవ్ వస్తుంది. ఓకే. ఐ థింక్ వి షుడ్ బుక్ హియర్. స్టాప్ లాసెస్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ ట్రేడ్ కూడా క్లోజ్ పొజిషన్. క్లోజ్ చేసేసానండి. బ్యూటిఫుల్‌గా మనకి లాస్ రికవర్ అవుతూ ప్రాఫిట్‌లోకి వచ్చాము. యూ కెన్ సీ ఈ ట్రేడ్‌లో ఆల్రెడీ మనకి 6000 లాస్ ఉండాల్సింది. 6000 లాస్ ఉండి మనం 30 పాయింట్స్ మనం బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ పుట్‌లో ఎంట్రీ తీసుకున్నాను నేను. సో, పుట్‌లో ఎంట్రీ తీసుకోవడానికి సింపుల్ రీజన్ అండి. సపోర్ట్ నుంచి బ్రేక్‌ఔట్ అయింది. ఆ బ్రేక్‌ఔట్ అయిన దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. గ్రీన్ క్యాండిల్ 2, 3 రెడ్ క్యాండిల్స్ తర్వాత గ్రీన్ క్యాండిల్ అలా వస్తుంది. ఓకే. నైస్ మూవ్. ఐ థింక్ ఐ విల్ బుక్ హియర్ అండి. ఐ విల్ బుక్ సమ్‌వేర్ హియర్. 2000 ప్లస్ వస్తుంది. అరౌండ్ 10 పాయింట్స్ వస్తుంది. 15 పాయింట్స్ వస్తుందంటే ఇంకా నేను బుక్ చేస్తాను. ఓకే. నైస్. ఐ థింక్ ఐ విల్ బుక్ హియర్. ఓకే. బుక్. ఓకే అండి. దట్స్ ఇట్ అండి. చూస్తే మనం ఓన్లీ 12 పాయింట్సే క్యాప్చర్ చేశాను. యూ కెన్ సీ స్టాప్ లాస్ ఓన్లీ 1 పాయింట్. మనకి రిస్క్ రివార్డ్ 15 పాయింట్స్.
1:15 ఉంది. సో, ఈరోజు టోటల్‌గా మనం చూస్తే లాస్‌లు కూడా మొత్తం కవర్ చేస్తూ 200 ప్రాఫిట్‌లోకొచ్చాను. చూద్దాం ఎలానే పేషెంట్‌గా ఏమన్నా ట్రేడ్ దొరికితే తీసుకుంటాను. మనకి వ్యూ ప్రకారం పేషెంట్‌గా ఉండి మనకి ఇంకేమైనా ట్రేడ్ దొరికిందంటే తీసుకుందామండి. చూసారా? ఎక్కడైతే మనం సెల్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయేది. మార్నింగ్ నుంచి ఇదే జరుగుతుంది. అందుకే మార్నింగ్ పూట కొంచెం ఎక్కువ లాసెస్ అయినాయి. సో, 1:1, 1:2 తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. బై సైడ్ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ మంచి మన ట్రెండ్ లైన్ బ్రేకౌట్ అయింది. సో, అందుకని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో, అది స్టాప్. సో, యూ కెన్ సీ అండి. 4 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసి 12 పాయింట్స్ క్యాప్ చేశాను. 3.45 1:3.45. సో, ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చిన లాస్ మొత్తం నేను ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో నేను రికవర్ చేశాను. టోటల్‌గా మన ప్రాఫిట్ వచ్చేసి 3,481. సో, యాహ్! సింపుల్ అండి. సో, మార్నింగ్ మనకొచ్చిన ఎంత లాస్ అయితే ఉందో అంత లాస్ రికవర్ చేసి మళ్ళీ ప్రాఫిట్‌లో ఉన్నాము. దానికి రీజన్ ఒకే ఒకటి ట్రెండ్‌ని ఫాలో అయ్యి, రెండోది మనం రిస్క్ రివార్డ్. ఏదైనా మనం ట్రేడ్ చూస్తే మినిమమ్ 1:2 తక్కువ ఏది బుక్ చేసుకోలేదు మనం. అందుకని మనకి ఈరోజు ప్రాఫిటబుల్‌గా ఉన్నాము. కొంచెం ఓవర్ ట్రేడ్ చేశాను. యెస్, ఓవర్ ట్రేడ్ చేశాను. మార్నింగ్‌తో సెషన్ ఆపేయాలి. బట్ నా సెటప్స్ దొరుకుతున్నాయి కాబట్టి మళ్ళీ ట్రేడ్ చేశాను. మార్నింగ్ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే 1:2, 1:3 వస్తున్నా గానీ లైక్ 4 పాయింట్స్ స్టాప్ లాస్‌కి నాకు 15 పాయింట్స్ అలా వస్తున్నా గానీ 20 పాయింట్స్, 30 పాయింట్స్‌కి టార్గెట్ పెట్టేసుకొని నేను ఉంచేసుకున్నాను. ఎందుకంటే బై సైడ్ మన కాల్ సైడ్ చూస్తే మన ప్రీమియమ్స్ 100 పాయింట్స్ మూవ్ వచ్చింది. మూవ్ ఉన్న డే కదా అని చెప్పేసి నేను విక్స్ చూసాను. విక్స్ కూడా 15 ఉంది. అట్‌లీస్ట్ 30 పాయింట్స్, 25 పాయింట్స్, 30 పాయింట్స్ టార్గెట్స్ పెట్టుకున్నాను. బట్ ఎప్పుడైతే మన 15 పాయింట్స్ నుంచి మనకి రివర్సల్ వచ్చిందో మనకి స్టాప్ లాస్ నాకు హెవీగా హిట్ అయినాయి. 3-4 ట్రేడ్స్ నాకు స్టాప్ లాస్ హిట్ అయినాయి. సో, లాస్‌లోకి వచ్చాను. ఆ లాసెస్ అన్ని రికవర్ చేసుకుంటూ మనం 3,481కి ప్రాఫిట్‌లో ఉన్నాము ఈరోజు. సో, దట్స్ ఇట్ అండి. డన్ ఫర్ ద డే. ఇంకా ఈరోజు ట్రేడ్ తీసుకోను. ఇప్పటికే ఓవర్ ట్రేడ్ అయిపోయింది బాగా. సో, నా వీడియో గనుక, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్ యూ.